దానికి పరిష్కార వేదిక ఆలోచించే దశలో మేము తప్పకుండా మేము వెంట ఉంటామని చెప్పి హామీ ఇస్తున్నాం. ఇలా హుజురాబాద్లో నాకు తెలిసి మీరు చూస్తున్న పక్కే ఉంటుంది. మీరు వస్తానే వాగ్దానం చేసి తప్పకుండా వస్తారు. నాకు తెలిసి ఇప్పటికే ఎంత గొప్ప చైతన్యం అంటే మా వాళ్ళు మొన్న నిర్మలిపోయి బస్సు ఆపుకొని మంచినీళ్ళ సీసాలు కొనుక్కున్నారట వాళ్ళు. మొత్తం ఆ బస్సులో ఉన్నంత తలొక్క మంచినీళ్ళ సీసా కొనుక్కొని తర్వాత అడిగిందట ఆ దుకాణం పైన, ఎక్కడ మీది అని. దాన్ని అది హుజురాబాద్ అని చెప్పిందట. హుజురాబాద్ అనగానే టక్కన డబ్బులు తీసుకోకుండా వాళ్ళ కాళ్ళు మొక్కి అన్నాన్ని గెలిపియమని చెప్పిందట రాజేంద్ర. శ్రీశైలం పోయిందట. హోటల్ అన్నం తిన్నారట. చర్చలో మాటల్లో మాట హుజురాబాద్ అని తెలిసిందట. టక్కన ఆయన గలలో వేసుకున్న పైసలు తీసి చేతికిచ్చి హుజురాబాద్ రాజేంద్రని గెలిపియండి, ఈ పైసలు తీసుకోండి అని చెప్పిండట. ఇలా వరంగల్లో ఒక డాక్టర్ దగ్గర పోయిందట పేషెంట్. ఆ పేషెంట్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎక్కడ అంటే హుజురాబాద్నే, ఇవాళ నీకు సగం ఛార్జీ తీసుకుంటా అని చెప్పి సగం ఛార్జ్ చేసిందట. ఇవాళ తెలంగాణ హుజురాబాద్ లో జరిగే ఎన్నిక ఈటల రాజేంద్ర ఎన్నిక కాదు. హుజురాబాద్ లో జరిగే ఎన్నిక కేసీఆర్ అహంకారాన్ని బొందబెట్టే ఎన్నిక. కేసీఆర్ అహంకారాన్ని బొందబెట్టే ఎన్నిక. హుజురాబాద్ లో జరిగే ఎన్నిక 2023లో ఈ ప్రభుత్వాన్ని కూల్చే రియాల్సల్ లాంటి ఎన్నిక. ఈ తెలంగాణ ఎన్నిక, ఈ హుజురాబాద్ ఎన్నిక యావత్ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రతిబింబించే ఎన్నిక. ఇవాళ యావత్ తెలంగాణ మా హుజురాబాద్ పై చూస్తుంది. నా హుజురాబాద్ ప్రజలు, నా ఆడబిడ్డలు, నా అన్నలు ఏం మాట్లాడుతున్నా సోషల్ మీడియా మీద చూస్తున్నారు. మీ ఆశయాలని, మీ ఆలోచనని, మీ ఎక్స్పెక్టేషన్స్ వమ్ము చేయకుండా హుజురాబాద్ నిలబెడతామని చెప్పి హామీ ఇస్తున్నాం. దానికి తోడుగా యావత్ తెలంగాణ మా హుజురాబాద్ ప్రజానికానికి అండగా ఉండమని చెప్పి, నాకు తెలిసి ఈ ట్రెండ్ చూస్తా ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క వ్యక్తి వస్తాడు, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క వ్యక్తి వస్తాడు. ఈ పైసలని, మద్యాన్ని, అహంకారాన్ని, పోలీస్ ఎక్సెస్ ని పాతరేసి ఇది రా నా తెలంగాణ అని చెప్పి ఆవిష్కరించే గడ్డ నా హుజురాబాద్ గడ్డ కాబోతుంది. కాబట్టి ఇలా కాకతీయ విశ్వవిద్యాలయం ఆవరించి నీ విశ్వవిద్యాలయ మొత్తం ఆనుకున్నటువంటి ప్రాంతం కాబట్టి మీరందరూ కూడా వందలాదిగా తరలి వచ్చి ప్రజలకు సంఘీభావంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరోసారి సంఘీభావం తెలియజేస్తూ, మీరు ఎక్కడ భయపడకండి, వెరవకండి. మనకు వాళ్ళు చెప్పిన మాటలే 1000 కిలోమీటర్ల ప్రయాణానికి ఒక్క అడుగుతోనే మొదలు పెడతాం. జాబ్ ఎక్కడ పుట్టింది? విశ్వవిద్యాలయంలో పుట్టింది. పోరాట పొడ్రాయి ఎక్కడ పెట్టినాం? విశ్వవిద్యాలయంలో పెట్టినాం. మళ్ళీ ఈ పోరాట పొడ్రాయి కూడా విశ్వవిద్యాలయ ప్రాంతంలో పెట్టుకుంటాం. దీన్ని మొత్తం యావత్ తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తాం. ఆశయాన్ని సాధిస్తామని చెప్పి, సాధించేంత వరకు కలిసికట్టుగా ఉండమని చెప్పి, ఇవాళ సందర్భం కులాల సందర్భం కాదు, ఇవాళ సందర్భం మతాల సందర్భం కాదు, ఇవాళ సందర్భం ప్రతిష్ట సందర్భం కాదు, ఇవాళ సందర్భం ఆకలికి పరిష్కారం చూపే సందర్భం. కాబట్టి దానికోసం మీరంతా కూడా ఐక్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తూ నా సంఘీభావాన్ని ప్రకటిస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ.